నేను ఎం సారంగపాణి అధికారిని. నాకు ఉన్నటువంటి మండలాలు ఎరుకదుర్తి మండలం, అమలాపురం మండలం, ఈ మధ్య కొత్తగా వేలేరుపల్లి మరి వేలేరు మండలం కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నేను బుర్ర వేణుగోపాల్ వాళ్ళ షెడ్డును ప్రదర్శన జరిగింది. ఇతను గత 5-6 సంవత్సరాల నుండి మల్బరీ చేస్తున్నాడు. ఇతని యొక్క జీవన ఆధారం మెయిన్గా పట్టుపురుల పెంపకం మాత్రమే. ఇతనికి ఉన్న 3 ఎకరాల లోపల 2 ఎకరాలు మల్బరీ పెట్టాడు, 1 ఎకరము నాటేశాడు. ఎప్పుడైతే మనం ఈ మల్బరీ ఇతను చేస్తున్నాడో వాళ్ళ పిల్లలకు చదువులు కానివ్వండి, పొలాల పెట్టుబడి కానివ్వండి, కేవలం దీనివల్ల జరుగుతుంది. అలాగనే సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు అతను, కేవలం మల్బరీ పట్టుకుళ్ళ పెంపకం ద్వారానే. కావున నేను తెలిపేది ఏంటంటే, మన రైతులు జూన్ జూలై నుండి వ్యవసాయం స్టార్ట్ చేశారు. అది పత్తి కానివ్వండి, మొక్క కానివ్వండి, వరి కానివ్వండి, ఇంకా ఇతర ఏ పంట వేసిన పర్లేదు. కానీ వాళ్ళకు పంట రావాలంటే మినిమం నవంబర్ నుండి డిసెంబర్ వరకు వాళ్ళకి ఎలాంటి పంట చేతికి రాదు. కానీ మా రైతు గత 5 సంవత్సరాలు చేస్తుంది కనుక ఇద్దరు పంట జూలై నుండి స్టార్ట్ అయింది. అప్పుడు ఎన్ని పంట వచ్చింది మాటలు కొన్ని? ఒక పంట అయిపోయింది, రెండో పంట. ఫస్ట్ పంట ఎన్ని డబ్బులు వచ్చినాయి? ఫస్ట్ పంటకు 58,000 వచ్చినాయి. 58,000 వచ్చినాయి. ఇప్పుడు రెండో పంట ఇది రెండో పంట. ఇప్పుడు రెండో పంట ఆల్రెడీగా మళ్ళీ మనకు రైతులకు ఎవరైతే వరి తర్వాత మక్క పత్తి పెట్టిన రైతులు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చే పంట లోపల మా ఫార్మర్ కనీసానికి 3 పంటలు తీస్తారు. అలాగే విషయం ఏంటంటే, మన మల్బరీకి ఎక్కువ పెట్టుబడి ఉండదు. మా డిపార్ట్మెంట్ నుండి మేము ఏంటంటే వీళ్ళకు లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ నుండి సిల్క్ సమగ్ర కింద ఎస్సీ ఎస్టీ రైతులకైతే షెడ్ నిర్మాణం కొరకు 2,92,500 రూపాయలు. అలాగే మల్బరీ ప్లాంటేషన్ చేసినందుకు ఎస్సీలకు 7,000 రూపాయలు. అలాగే 300 నేత్రికలు మరి డ్రైన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డ్రిప్ స్ప్రింక్లర్లు లేకపోతే మన స్ప్రింక్లర్లు, డ్రైన్ గన్స్, అది కాక డ్రిప్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది 50,000 రూపాయలు. అది కూడా ఫ్రీ కాస్ట్ ఉంటుంది. అట్లాగే ఓసీబీసీలో కూడా మనం 2,20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్లాంటేషన్ వరకు 60,000 రూపాయలు. తర్వాత అదే డ్రిప్ కొరకు కూడా 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అయితే ఈ స్టాండ్స్ ఉన్నాయి, ఈ స్టాండ్స్ నిర్మాణం కొరకు కూడా 10,250 రూపాయలు ఉచితంగా జరుగుతుంది. వాళ్ళకు కూడా ఒక 2 ఎకరాలు పెట్టుకున్న రైతు సంవత్సరం పొడుగు మీద ఈ ఫస్ట్ ఇయర్ తక్కువ వస్తాయి, కానీ రెండో సంవత్సరంలో మనకి ఏంటంటే 2 ఎకరాలు ఏంటంటే 7 నుండి 8 పంటలు తీసుకోవచ్చు. ప్రతి నెల పంట మినిమం పెట్టుబడి తక్కువ ఉంటుంది. మనం ఏంటంటే భూమి లోపల ఎలాంటి కెమికల్ ఆడవలసిన అవసరం లేదు. భూమిని మనం సస్యశ్యామలు ఉంచుకుంటూ మన రాబోయే తరాల్లో కూడా భూమిని మన సస్యశ్యామలు మన కొడుకులే కానివ్వండి, కొడుకులే కానివ్వండి, భూమిలో ఉన్న మన సారాన్ని అట్లనే వస్తుంది. మనం వేరే కెమికల్ వాడితే భూమిలో ఉన్న కెమికల్స్ అని పోయి భూమిలో ఉన్న ఎర్రలు పోయినాయి అనుకోండి, భూమి నిస్సారం అవుతాయి. అలా కాకుండా మల్బరీ పెట్టుకుంటే మనం ఎలాంటి కెమికల్ వాడడం, కేవలం ఆర్గానిక్ వాడతాం కనుక ఇది పర్యావరణం కూడా మంచిగా పనిచేస్తుంది. వీటికి వచ్చి మా తోటలో చూస్తే కూడా పచ్చదనంగా ఉంటుంది. మన కళ్ళకి ఎలాంటి మన బీమారు ఉన్నా కానీ ఈ పచ్చదనం చూస్తే కూడా పోయే అవకాశం ఉంది. కావున నేను రైతులను కోరేది ఏంటంటే, ఎవరైతే మల్బరీ దిక్కు వచ్చిందనుకోండి, వాళ్ళకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగం ఏ రకంగా అయితే మనం నెలకు జీతం తీసుకుంటుందో ఆ రకంగా మనం ప్రతి నెలకు మనం తీసుకోవచ్చు. మీకు విషయం ఏంటంటే, మా దగ్గర ప్రైవేట్ చాకరీ సెంటర్స్ ఉంది. ఒకటి తుమ్మనపల్లిలో నిమ్మల కామిరెడ్డి, తర్వాత మన ఎవరది కేసముద్రంలో పాతసారి దగ్గర మంచి చాకరీ సెంటర్స్ ఉన్నాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, రైతుకు 10 రోజుల పని తప్పుతుంది సార్. 10 రోజుల పని తప్పితే కనుక మనకు షెడ్ల పెరిగే కేవలం 20 రోజుల పని, అంటే ఒక 20-22 రోజుల మన పంట మన చేతికి వస్తుంది. కానీ ఇట్లాంటి మన ఒక రైతులు సద్విషయం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా యొక్క సెల్ నంబర్, నా పేరు ఎం సారంగపాణి, పట్టుపరిశ్రమ అధికారి, 9949257686. కావున ఈ నంబర్ సంప్రదించి మీ యొక్క అభివృద్ధికి మీరు పాటుపడతారని కోరుకుంటున్నాను.
అలాగే నా నుండి కూడా మా డిపార్ట్మెంట్ కూడా సహాయ సహకారాలు అన్నీ అందిస్తామని నేను మీకు విన్నతి చేసుకుంటున్నాను.